యూట్యూబ్ చూస్తుంటే ఈ ఆల్మండ్ స్నాక్ రెసిపీ కనిపించింది. మనం కూడా ట్రై చేద్దామనేసి ఈ షార్ట్లో ట్రై చేశాను. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్ బాదం తీసుకున్నాను. నేను 2 విధాలుగా రోస్ట్ చేసేది చూపిస్తున్నాను. ప్యాన్లో, అదేవిధంగా ఎయిర్ ఫ్రైయర్లో కూడా. ప్యాన్లో అయితే లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో అయితే కనుక 180 డిగ్రీస్లో 7 to 8 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతాయి ఆల్మండ్స్ అనేవి. మీకు ఏ విధంగా కంఫర్ట్ అనిపిస్తే ఆ విధంగా రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 కప్ బాదం తీసుకున్నాం కదా, హాఫ్ కప్ కంటే తక్కువే హనీ పడుతుంది. ఇందులోకి మీ స్పైస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ హనీకి ఈ 2 ఉప్పు కారం మిక్స్ అయ్యేలా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఆల్మండ్స్కి కూడా హనీ బాగా పట్టేలా ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆల్మండ్స్ని మొత్తం ఒక బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న వెంటనే ఆల్మండ్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేసి తర్వాత ఒక 20 మినిట్స్ రెఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. అంతే, టేస్టీ హనీ ఆల్మండ్స్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ షార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.